నడిపించాలి. ప్రార్థన చేద్దాం. వారు ప్రతి ఒక్కరు కూడా పురుషుడు ప్రేమగల తండ్రి, కృపగల దేవాస్తోత్రాలు, జీవాలు ప్రతి ఒక్కరిలో మహిమగల దైవం మనకి స్తోత్రమైన మనకి స్తోత్రాలు. తల్లి సాయంకాల సమయంలో దేవా ఈ కుటుంబాన్ని ఎంతో ప్రేమించి దేవా ఈ గుంపులో మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన పూర్తిని పెట్టి నామాన్ని మనపరుస్తున్నారు. అది ఈ ప్రణాళికలో లేకుండా ఏది జరుగుతుంది సమస్తము ఎన్నికలు ఏర్పాట్లో ఉన్నట్టుగానే నేను బిడ్డల జీవితంలో నెరవేరుతుంది నేను నమ్మొచ్చిన దేవా ఈ దినాన ఆయన మమ్మల్ని కూడా ఈ సన్నిధిలో నడిపించినందుకు మీ నామాన్ని కనపరుస్తున్నాను తండ్రి. దేవా నీ సన్నిధిలో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంతవరకు నీ కుమార్ ద్వారా ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఆ హృదయాన్ని బలపరిచాల్సిన తండ్రి నాయన ఆత్మీయతలో దినదినము కూడా నీ వాక్య ఆహారాన్ని మేము తీసుకుంటూ తండ్రి ఆ సమరసి ఏ విధంగా తాను పొందుతున్నాయి లేదా తన తోటి వారందరికీ కూడా ఎలాగైతే ఏసైనా పరిచయం చేయాలని హృదయంలో ఆశ కలిగి ఉన్నదో అలాంటి ఆశ ఉన్న ప్రతి వారికి మీరు అనుగ్రహించండి ప్రభు. స్తోత్రాలు దేవా విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలించినట్టుగా కృప దయచేయండి. అది గాలికి చెదరగొట్టుబడినట్లు వండుకున్న మంచి నేలలో పడిన విత్తనం వలె అది మా హృదయాల్లో ఫలించాలి దేవానికి స్తోత్రాలు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని సెలవిచ్చారు. ఈ కుటుంబం అనేక రీతిలుగా తన ఈ వాక్యాన్ని అనేకుల హృదయంలో పంపించాలని వారి పడుతున్న ఈ ప్రయాసను దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇది రాబోయే దినాల్లో ఇంకా దీవెనికరంగా ఆశీర్వాదకరంగా కూడి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మేలుకరంగా మీరు మారుస్తున్నారు. మేము నమ్ముచున్నాం. మీ కార్యాలు జరిగించండి. ఇంకా కొన్ని విషయాలు నైనా నీ సన్నిధిని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మతో నన్ను నింపండి. నేను కాదు ప్రభు, మీరే మాట్లాడండి, సహాయం చేయండి. మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు అందించమని అడుగుచున్నా, సహాయం చేయండి. విన్న ప్రతి ఒక్కరినట్టుగా కృప దయచేయండి. నైనా ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్క హృదయాన్ని తెరవమని అడుగుచున్నాం. మీరు తండ్రి నాన్న ప్రతి హృదయము కూడా నా వాక్యాన్ని అంగీకరించి విన్న వాక్యాన్ని పాటించడానికి అవసరం కృపను మీరు అనుగ్రహించండి, వెలపరచండి. మీరే మరి మాకంతా ప్రభావాలు పొందుతామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు కూడిన ప్రతి ఒక్కరికి ప్రేమతో వందనాలు. మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి కుటుంబాన్ని కూడా నాకు తెలియజేస్తున్నాము. ఈ దినాన్ని ఇలా కూడుకోవడం మా జీవితంలో అది మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే వాక్యం చెప్పడానికి చాలా ఉంది, దానికి కూడా చాలా టైం అయింది. మరి మీరు ఎంతవరకు ఉంటారో నాకు తెలియదు. కానీ ఒకవేళ లేట్ అయినా ఏం అనుకోకండి, దేవుడికి స్తోత్రం చెప్తాం. మనకి లోకంలో దేవుని వాక్యం కంటే విలువైన ఏది కూడా లేదు. అలాంటి గొప్ప వాక్యాన్ని దేవుడు మనల్ని ప్రేమించారు. ఈ దినాన్ని మన అందరి చేతిలో ఈ బైబిల్ ఉందంటే ఈ బైబిల్ మన చేతిలోకి రావడానికి ఎంతో మంది దేవుని బిడ్డలు రక్తాలు కార్చి ఎంతో ప్రయాసలు పడి ఈ బైబిల్ మన చేతికి వచ్చేలా సహాయం చేశారు. అయితే ఈ వాక్యాన్ని మనం ఎంతగానో విలువ మనం తినే ఆహారం కంటే మనకి ఇష్టమైన ఆహారపు ఆ పదార్థములన్నింటికన్నా ఎక్కువగా దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. అలా చేసినప్పుడు మన హృదయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, ఎన్నో మేలు చేస్తారు. మీకు ఈ సమయంలో ఎన్నో పనులు ఉన్నాయి, అన్ని పక్కన పెట్టి మీరు ఇలా కూడుకోవడం అది దేవునికి మహిమ కలు. అది కూడా మీ జీవితంలో ఎంతో అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే దేవుని బిడ్డలు దేవుని కార్యాలు చేయడం అది చాలా మేలు. అన్యజనుల మధ్యలో ఉంటూ మనం దేవుని ఎరిగి కూడా దేవుని అంటే ఇంతకు సమరసి ఎలాగైతే తాను పొందుకుంది అనేకులకు చెప్పాలని ఆశపడిందో అలాంటి ఆశ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. కుటుంబం అంటే భార్యాభర్తలు ఇద్దరుగా ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరు ఏకమనసు అయితేనే ఏ పనైనా ముందుకు చేయగలరు. ఇంకేదైనా విషయంలో ఏమో తెలియదు, కానీ దేవుని విషయంలో మాత్రం ఆ సమర్పణ తీసుకోవాలంటే ఇద్దరు కూడా ఒక మంచి సమర్పణ కలిగిన ఈ సమయంలో ఏ ఫంక్షన్ వచ్చినా ఆ సమయంలో వెళ్ళడానికి అవ్వదు. ఆ ప్రేయర్ టైంలో అన్నిటికీ ఏదైనా అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుని పని అని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ఇది ముందుకి కొనసాగుతుంది. నన్ను కనపరచు అని నేను కనపరుస్తాను దేవుని వాక్యం సెలవిచ్చాను. మనం ఈ లోక విషయాల కంటే దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ కూడా సిగ్గుపరచు, ఏ విషయంలో సిగ్గుపరచు. ఆయన్ని గనపరిచే వారిని మనుషులు తృణీకరించొచ్చేమో కానీ ఆయన ఎప్పుడు పక్కన పెట్టే దేవుడు కాదు. ఎక్కడైతే తృణీకరణ పొందేవో అక్కడే నీ తల పైకెత్తి నీవు ఆయన్ని గనపరుస్తున్నావు కాబట్టి నిన్ను ఘనంగా వారందరి మధ్యలో తలగా నియమిస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఇది నాన్న మీ మధ్యలో ఉండడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో ఈ మందసం అనేది అందరి గృహాల్లోనికి వెళ్ళడానికి అది అనుకున్నంత ఈజీగా వెళ్ళదు. ఎందు గురించి అంటే దేవుని మందసాన్ని దావీదు పురంలో పెట్టుకోవాలని మహారాజైన దావీదే దేవునికి ఇష్టమైన వీడైన మనుషుడే అయినప్పటికీ దావీదు ఎంతో సంతోషపడి మందసాన్ని తీసుకుని వెళ్తాడు తన రాజ్యంలోనికి.
కానీ ఆ మార్గం మధ్యలోకి వచ్చేసరికి తన సొంత ఆలోచనలో, అంటే యాజకులు మోయవలసిన మందసాన్ని ఎద్దుల బండి మీద తీసుకెళ్తారు. దేవునికి అది నచ్చదు. అంటే దేవుని పని చేసేటప్పటికి దేవునికి ఇష్టమైన రీతిలోనే మనం చేయాలి. మన సొంత నిర్ణయాలతో మనం ఏది చేయకూడదు. ఆయన ఇచ్చిన వాక్యాల్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంట, దేవుని మందసాన్ని ముందుకి తీసుకొని వెళ్ళాలి. అయితే అక్కడ దేవుని కోపం వచ్చిందంట. మందసం పడిపోబోతా ఉంటే ఉజ్జాన్ని ఒక వ్యక్తి పడిపోకుండా పట్టుకోబోయాడు. అయితే అది యాజకులు మాత్రమే పట్టుకోవాల్సింది. దేవుని యొక్క కోపం అక్కడ వచ్చిందంట. అలాంటి సమయంలో అక్కడున్న ప్రజలందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక భయం వచ్చేసింది. ఏంటంటే మందసాన్ని ముట్టుకుంటే ఒక వ్యక్తి ఏమయ్యారు, చనిపోయారు. మందసం ముట్టుకుంటే ఏమొస్తుందంట, మరణం వస్తుంది. ఇప్పుడు ఎవరు ఈ మందసాన్ని, పడిపోయిన మందసాన్ని తీసుకెళ్తారు చెప్పండి? ఎవరికి ముట్టుకోవడానికి చాలా భయం వేసింది. ఇంకా మందసం ముట్టుకుంటే మన ప్రాణం పోతుంది. ఒక వ్యక్తి ప్రాణం పోయిందంటే అతని మీద ఆధారపడిన కుటుంబం అంతా ఎంతో బాధలో ఉండాల్సి వస్తుంది. అలాంటి స్థితిలో మందసం వైపు ఎవరు చూడట్లేదు. అలాంటప్పుడు ఒబేదేదేమో అనే ఒక వ్యక్తి ఏం చేశాడట, ఆ మందసాన్ని నా గృహంలో తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నానని ముందుకు వచ్చాడంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అంటే పడిపోయిన మందసాన్ని, ఆ మందసం ముట్టుకుంటే మరణం వస్తుందని తెలుసు, అయినప్పటికీ కూడా ఆ మందసం అలా రోడ్డు మీద ఉండడానికి అతను ఇష్టపడితే దాన్ని ఎంతో భక్తిగా గౌరవించి, ఆ మందసాన్ని నేను దేవునితో సమానంగా నేను చూస్తాను, నా ఇంట్లో పెట్టుకుని నేను పరిశుద్ధంగా ఉంటాను. మందసం ఎక్కడ ఉంటే అక్కడ మనుషులందరూ ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. లేకపోతే అక్కడ దేవుని కార్యాలు జరగవు. ఇలాంటి ఆ పరిశుద్ధత కలిగి నేను మందసాన్ని చూస్తానని చెప్పి తన గృహంలో పెట్టుకోవడం, మరణం వచ్చినా పర్లేదు, ఏది నష్టం వచ్చినా పర్లేదు, ఏం జరిగినా పర్లేదని మందసాన్ని తన గృహంలో పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడంట. ఇలాగ 3 నెలలు అయిన తర్వాత దావీదు అడుగుతున్నాడు. దావీదు చెవులు పడిందంట. ఒబేదెదోము గృహంలో దేవుని మందసం 3 నెలలు ఉండడం వల్ల ఒబేదెదోము పూర్వ స్థితి కంటే ఇప్పుడు స్థితి అంతా మారిపోయి ఎంతో దీవింపబడ్డాడు. హల్లెలూయా అని తెలిసినప్పుడు దావీదు హృదయంలో మరి యొక్క ఆలోచన వచ్చింది. అయితే అక్కడ ఉండిపోవడం కాదు, మళ్ళీ తిరిగి నా యొక్క రాజ్యానికి దాన్ని తీసుకురావాలి. ఒకరింట్లో కాదు, అది రాజ్య ప్రజలందరికీ దీవెనగా ఉండాలని చెప్పి ఆ మందసాన్ని ఇంతకు ముందులాగా అశ్రద్ధగా కాదు, ఒక శ్రద్ధ కలిగి నేను యాజకులను ఏర్పాటు చేసి ఒక పరిశుద్ధంగా నేను దాన్ని తీసుకురావాలని దావీదు హృదయం మార్చుకున్నాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అంటే మందసం మన ఇంట్లో ఉందంటే ఇక్కడ ఎవరు కూర్చున్నా కూర్చోకపోయినా వారు ఇక్కడ దేవుడు ఉన్నాడని వారిని నమ్మి ఇద్దరు కూర్చుని అక్కడ దేవుని ఆత్మ సంచారం జరుగుతుంది. ఒక్కరు కూర్చున్నా, సమరయ స్త్రీ ఒక్కరిదే కూర్చుంది. నూతి దొడ్డి దగ్గర ఎవరు కూర్చున్నా చెప్పండి? ఒక్క స్త్రీయే. అక్కడ జన సమూహాలు అందరినీ విడిచిపెట్టి ఏసై ఆమె దగ్గరికి వచ్చారంట. అక్కడ నుండి శిష్యులు వచ్చి అక్కడ చూస్తారు. చూసి మీకోసం జనాలందరూ అక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటే ప్రభా ఈమెతో మీకేం పని అని అడుగుతున్నారు. ఆమె లోకం అంతా ఎలా చూస్తున్నారు, అంటే ఒక నీచంగా చూస్తున్నారు. ఆమె స్థితిని, ఆమె జీవితాన్ని చూసి వాళ్ళందరూ ఆమెని రెస్పెక్ట్ గా అసలు చూడట్లేదు. ఇలాంటి ఈవిడితో ఏం మాట్లాడుతున్నారు? పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరూ కూడా వేసే కోసం అక్కడ వెయిటింగ్ లో ఉన్నారు. కానీ దేవునికి తెలిసి ఎవరి హృదయం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉందో, ఎవరి హృదయం నలిగి ఆయన యొక్క ఆదరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో వీరు కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క హృదయాన్ని ఆయన చూస్తున్నారు. ఆయనకు అసాధ్యం ఏది కూడా లేదు. మనం మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తాం, కానీ దేవుడు హృదయాన్ని, అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. అక్కడ ఒబేదెదోము హృదయాన్ని చూసిన దేవుడు ఒబేదెదోము గృహానికి మరణం ఇవ్వలేదు కానీ దీవెనిచ్చాడు. ఈ దినాన్న అదే విధంగా ఇక్కడ దేవుని మందసాన్ని ఉంచారు, ఆయన సన్నిధిని గృహంలో ఉంచారు. ఈ హృదయాన్ని చూసిన దేవుడు మీ హృదయంలో దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. అది ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి దాని యొక్క ఆశీర్వాదాలు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు. నిజంగా ఇలాగా సమాజంగా కూడుకది చాలా దీవెనకరం. ఏప్రిల్ 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 24వ వచనం చదవండి. 10వ అధ్యాయం 24వ వచనం. మన సమాజంగా కూడుట మానకూడదు అనే అక్కడ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడతారు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించు. కొందరు మానుకుంటున్నారు అంటే ఈ దినాల్లో మరి అని చెప్పొచ్చు. ఈ దినాల్లో సమాజం ఇంతకు ముందు రోజుల్లో ప్రతి గృహాల్లోని గృహ కూడికలు బాగా జరిగాయి. కానీ ఈ దినాల్లో చెప్పాలంటే ఆదివారం ఒకరోజు ప్రార్థన తప్ప మిగిలినవి అన్ని కూడా చాలా తగ్గిపోయాయని చెప్పాలి. పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి తప్ప
ఓన్లీ ఆ సండే తప్పించి మిగిలిన రోజుల్లో దేవుని జ్ఞాపకం చేసుకునేంత ఖాళీ ఎవరికి లేదు. ఎవరి బిజీల్లో వాళ్ళు, పిల్లలు చదువుల్లో, పెద్దలు ఉద్యోగాల్లో, ఇంకా మిగిలిన రకరకాల పనుల్లో ఉన్నారు తప్పించి మనము సమాజంగా కూడుకొని దేవుని ఒకరినొకరు ఆత్మీయతలు పురుకొల్పుకోవాలి అనే ఆశ చాలా తగ్గిపోయిన దినాల్లో ఉన్నాం. ఇలాంటి సమయాల్లో మనం ఇలాగ కూడుకొని దేవుని సన్నిధిలో మనం చేసుకునేది అది చాలా దేవుని దృష్టికి ఎంతో వాక్యానుసారమైందని మనం చెప్పొచ్చు. మనం చూసినప్పుడు సమాజంగా కూడట మానకు ఒకరినొకడు హెచ్చరించుకొని ఆ దినము సమీపించడం. ఏ దినము చెప్పండి? ప్రభువు వచ్చే దినము. రాకడ మనకి సమీపంగా ఉన్న దినాల్లో మనం జీవిస్తున్నాం. ఆయన ఏ గడి వచ్చినా మనకి తెలియదు. ఆయన ఇప్పుడే వస్తారో, లేకపోతే రాత్రి వస్తారో, రేపు వస్తారో, ఇంకొన్ని సంవత్సరాల తర్వాత వస్తారో తెలియదు. కానీ ఎప్పటికైనా మనం ఎలా ఉండాలంట? సిద్ధపాటు కలిగిన వారిగా. అలాంటి సిద్ధపాటు మన హృదయంలో దేవుడు ఎప్పుడు కూడా పరీక్షిస్తూనే ఉంటాడంట. అందు గురించి మనం ఏం చేయాలంట? ఆ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మీరు మరీ ఎక్కువగా సమాజంగా కూడటం మానదు. ఇలాగ సహవాసంగా కలిసి మనం దేవుని సన్నిధిలో ప్రేమ చూపించాలి, మంచి కార్యాలు చేసుకుని ఒకరినొకరు ఆత్మలో బలపరుచుకోవాలి. ఒకరు బలహీనత కొరకు ఇంకొకరు ఏం చేయాలంట? ప్రార్థనలు చేయాలి, ఒకరికొరకు విజ్ఞాపనలు చేస్తూ ఉండాలంట. ఇలాగ చేసినప్పుడు మనం దేవుని విషయంలో ఎలా ఉంటామంట? ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉంటాం. 1 Corinthians 10:33 చూద్దాం ఒకసారి. ఆయన సమాజంగా కూడుకొని మీరు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేస్తూ ఒకరినొకరు ఆత్మీయతలో పడిపోయిన వారు ఉంటే, కొంతమంది జీవితంలో ఏదైనా నష్టం వచ్చినా, లేకపోతే ఏదో జరగకుండా కార్యాలు జరిగితే విశ్వాసంలో చల్లారిపోతారు. అంటే నేను దేవుడిని నమ్ముకున్నాను, ఇన్ని ప్రార్థన చేశాను, నా జీవితంలో జరగలేని కార్యాలు ఏవి జరగలేదు అని విశ్వాసంలో చల్లారిపోయినప్పుడు మనలా అంటే దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నవారు వెళ్ళి ఏం చేయాలంట? ఇలాంటి స్థితిని చూసి నువ్వు నిరుత్సాహపడద్దమ్మా. దేవుడికి కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. కొన్ని కష్టాలు ఎదురైనా సరే నువ్వు ఆగిపోకూడదు. ఆయన నీ కొరకు ఏది చేయాలనుకున్నారో దాని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలని ఒకరినొకరు బలపరుచుకోవాలంట, ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. అప్పుడు వారు ఏమనుకుంటారు? దేవుడే వీరి ద్వారా వచ్చి నాతో మాట్లాడారు, తిరిగి నేను ఆయన సన్నిధికి వెళ్ళాలని వారు పడిపోయిన విశ్వాసాన్ని ఏం చేస్తారంట? మళ్ళీ కట్టుకోవడానికి వారి ప్రయత్నాలు చేస్తారు. ఎలాగైతే అగ్నిలో నుండి పడిపోకుండా ఒకరిని మీరు తప్పించేలాగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చదువుదాం. 1 Corinthians 10:33. 1 Corinthians 10:33. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరుక అనేకులు రక్షింపబడవలని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపడుచున్నాను. అపోస్తుడైన పౌలు చెప్తున్నారు ఇక్కడ, అతను సొంత ప్రయోజనం కోరుకోలేదంట. సొంత ప్రయోజనాలన్నీ కూడా పక్కన పెట్టి అనేకులు రక్షింపబడాలని వారందరూ దేవుని నమ్ముకొని వారందరూ రక్షణ పొందాలని ఆశతో ఏం చేస్తున్నారంట? అందరినీ సంతోష పెట్టాలని ఆత్మలో ఒక ఆశ కలిగి ఉన్నాడంట. అదే 1 Corinthians 10:24 చూస్తే, ఎవడును తన కొరికే కాదు కానీ ఎదుటి వారి కొరకు మేలు చేయాలని చూసుకోవాలి. తన కొరకు మాత్రమే కాదు. ఈ దినాల్లో ప్రజలందరూ కూడా ఎవరి స్వార్థం వారిదే. తల్లిదండ్రులని అభిమానాలు, ప్రేమలు తగ్గిపోయిన రోజులు. బిడ్డల తన కొరికే కాదు కానీ ఎదుటి వారి కొరకు మేలు చేయాలని చూసుకోవాలి. తన కొరకు మాత్రమే కాదు. ఈ దినాల్లో ప్రజలందరూ కూడా ఎవరి స్వార్థం వారిదే. తల్లిదండ్రులని అభిమానాలు, ప్రేమలు తగ్గిపోయిన రోజులు. బిడ్డలనే అభిమానం లేకపోయిన రోజులు. తోడబుట్టిన వారిని కూడా ప్రేమించలేని దినాల్లో మనం ఉంటున్నాం. అంటే ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మనం జీవిస్తున్నాం. ఇలాంటి సమయంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది. 10:24. అంటే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంది. లోకస్తున్నట్టుగా మనం ఉండకూడదు, లోకులు ఆలోచించినట్టుగా మనం ఆలోచించకూడదు. లోకం ఎప్పుడు కూడా స్వార్థాన్ని ఆలోచిస్తుంటుంది. కానీ మనం ఏం చేయాలంట? మన కొరకు మాత్రమే కాదు, ఎదుటి వారికి కూడా మేలు చేయాలని ఒక ఆశ కలిగి ఉంది. నిజంగా సుందర విషయంలో మేము ఆలోచిస్తూ తను ఎంతో మందికి సహాయం చేసే వ్యక్తిగా మేము చూస్తున్నాము. ఇంకా అంతవరకు మాత్రమే కాదు, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఇంకా తృప్తిపరుస్తారు. కొద్ది మందికి కాదు, ఇంకా అనేక మందికి మేలు చేసే వ్యక్తిగా దేవుడు మిమ్మల్ని నియమించబోతున్నాడు. మేము ప్రార్థన చేస్తాం ప్రత్యేకించి. ఇలాంటి ఆశ కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టాడు. అపోస్తుడైన పౌలుకి ఆశ ఉంది. అతను ధర్మశాస్త్రానుసారంగా ఉండేటప్పుడు ధర్మశాస్త్రానుసారంగా యథార్థంగా ఉన్నాడు. యథార్థంగా ఉన్నవాళ్ళు దేవుడికి కావాలి. అతన్ని పట్టుకొని అందులో కాదు నీవు ఉండాల్సింది, సత్య మార్గంలో నీవు అందరినీ నడిపించాలని అక్కడ కొద్ది మంది యూద
యూదులకు మాత్రమే పరిమితం కాకుండా అన్యజనులకు, యూదులకు, ప్రపంచం అంతటికి క్రీస్తు తర్వాత క్రీస్తులాగా అపోస్తులైన పౌలు దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఆశ కలిగి ఉంటే ఆయన నిలబెట్టే దేవుడు. ఇది నాన్న ఈ కుటుంబంలో సుందర్ని కూడా రాబోయే దినాల్లో నేను చెప్పడం కాదు, మీరే చూడబోతారు. అది దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా ఆయన నడిపిస్తారు. ఏది కూడా ఆయన చిత్తం లేకుండా జరగదు. ఎప్పుడు మనుషులను చూసి తక్కువ మంది ఉన్నారని చెప్పి మనం ఎప్పుడు కూడా దిగులు చెందకూడదు, చింతపడకూడదు. మనం చూడాల్సిన సర్వశక్తి గల దేవుడు హల్లెలూయా. ఆయన జనాన్ని చూసే దేవుడు కాదు, ఆయన మన హృదయాన్ని చూసే దేవుడు. యెహోషువ, కాలేబులు ఉన్నారు. 12 మందిని వేగు చూడడానికి పంపిస్తే 10 మంది చూసి చెప్తారు, వారి దృష్టికి మేము ఎడతల్లా ఉన్నాం. కానానీయులు చాలా బలవంతులు, వారి దృష్టిలో మేము ఎలా ఉన్నాం, చాలా పెడతల్లా చిన్నవారిగా ఉన్నాం. మనం వెళ్తే అక్కడ వాళ్ళు మనం చంపేస్తారు, మనకు ఆ దేశం వద్దంటారు. కానీ యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రం వారి వస్త్రాలు చింపుకొని మన దేవుడు మన యందు ఆనందిస్తే ఆ దేశాన్ని మన కొరకు దేవుడు ఇస్తారు అని చెప్పి ఎవరు వెనకడుగు ముందుకు వెళ్దామని చెప్పారు. చూడండి, 10 మంది సాక్ష్యం బలమైందే, ఇద్దరు సాక్ష్యం బలమైందా? ఇద్దరు చెప్పిన సాక్ష్యమే గొప్పది. ఎందు గురించి అంటే దేవుడు జనాల్ని, సమూహాన్ని చూసేవాడు కాదు, కానీ హృదయంలో దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. ఈ దినాన మీ భార్య భర్తలు ఇద్దరు విశ్వాసంతో ఈ ప్రాంతం కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు మీ విశ్వాసాన్ని ఏమాత్రం దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా తన కొరకు ప్రత్యేకంగా ఒక ఆలోచన కలిగి, ఒక ప్రణాళిక కలిగి, మనం సమయాన్ని కేటాయించి మన పనులు పక్కన పెట్టి ఒక కార్యం చేస్తున్నామంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. దేవుని హస్తం ఎంత తోడుగా ఉందో అపవాది కనుదృష్టి కూడా మన మీద ఉంటది. ఆ యొక్క అపవాది పెట్టే ప్రతి కుయుక్తుల్లోని దేవుడు మనల్ని విడిపించి జయం పైన జయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎన్నో ఆటంకాలు ఎదురవ్వచ్చు, కానీ ఆటంకాలు అన్నిటిలో కూడా దేవుడు ఏం చేస్తాడంట, ఆయనే తోడుగా ఉండి జయాన్ని మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా మీరు సమాజంగా కూడా మానకూడదు. అది మానకుండా మీరు ఏం చేయాలంట, మీతో కొందరిని తీసుకొచ్చేలాగా మీ ప్రయత్నాలు చేయాలి. ఎందు గురించి అంటే అగ్నిలో నుండి కొందరిని లాగే వ్యక్తుల్లో మనం కూడా ఉండాలి. నేను కూడా అలా ఉండాలని మీ హృదయంలో ఉంటే దేవుడు ఆశగల ప్రతి ఒక్కరిని కూడా ఆయన వాడుకుంటారు. చిన్నపిల్లలని తక్కువగా చూడద్దు. సమూయేలు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారంట, సమూయేల్ని పిలిచాడు. నేను ఒక సండే స్కూల్ టీచర్ని. నేను కూడా పిల్లలకి అన్ని చెప్పినప్పుడు వాళ్ళకి అదే చెప్తాను. పెద్దవాళ్ళు వాళ్ళతోటి దేవుడు ఉంటాడు కాదు, చిన్న పిల్లలు 3 సంవత్సరాలు ఉన్న సమూయేలు ఎన్నో సంవత్సరాలుగా పరిచయంలో ఉన్న పాస్టర్ పక్కనే పడుకున్నారు. ఆయన పిల్లేదు, కానీ ఆ 3 సంవత్సరాల బాలుడు యెహోవా మందిరంలో దీపం ఆరిపోకుండా శ్రద్ధతో కనిపెట్టినప్పుడు ఆ యొక్క సమూయేలుని దేవుడు పెంచారంట. ఆయనకు వయసు భేదం లేదు, సీనియారిటీతో భేదం లేదు. ఆయనకు కావాల్సింది ఒకటే, హృదయంలో ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలని ఆశ ఉండాలి. హల్లెలూయా. అలాంటి ఆశ ఉంటే ఏ మోహన్ ఉన్నా సరే ఆయన ఏం చేస్తారంట, వెదికి మిమ్మల్ని పట్టుకొని పైకి లేవనెత్తే దేవుడు. వాక్యంలో చెప్తారు, భూమి యొక్క కొనల్లో నుండి నేను నిన్ను ఎన్నుకున్నానంటారు. మనం ఎక్కడున్నామంట, భూమి యొక్క కొనల్లోని ఎన్నిక లేని ప్రజలుగా అనేక మంది దృష్టిలో మనం ధృవీకరింపబడి ఉండొచ్చు, కానీ వారు నిన్ను ధృవీకరించిన దేవుడు మాత్రం నిన్ను ఎప్పుడు కూడా ఒక విలువైన పాత్రగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఒక సాధనంగా వాడుకోవాలని నీ కొరకు ఒక ప్లాన్ కలిగి ఉండాలి. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట, నమ్మకమైన వారిగా మనం ఉండాలంట. చెప్పడానికి ఎన్నో ఉన్నాయి, కానీ మీకు సమయం అయిపోతుంది, వీలైతే ఇంకోసారి నేను చెప్తాను. అయితే మన హృదయంలో ఎలా ఉండాలంటే, దేవుని కొరకు ఏదో ఒకటి చేసే ఆశ కలిగిన వారిగా ఉండాలి. ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులు 6వ అధ్యాయము 10-11 వచనాలు అందరూ తీద్దాం ఒకసారి. హెబ్రీయులు 6వ అధ్యాయము 10-11 వచనాలు. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. మీరు చేస్తున్న ఈ కార్యాలు మీ దృష్టికి ఇది చాలా చిన్నదై ఉండొచ్చు. ఏం చేస్తున్నా మేము ఏదో మేడం వేసి సర్ది ఇలా పెడుతున్నాం అనుకుంటున్నాను, కానీ ఈ యొక్క కార్యాన్ని దేవుడు ఘనంగా ఎంచుతాడంట. మీరు పరిశుద్ధులకు చేసే ఉపచారము ఇంకా చేయుచుండు చేత దేవుని నామమును బట్టి మీరు చూపిస్తున్న ప్రేమ. మీరు మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేశారు, మీరు ఎవరో మాకు తెలియదు, మీరు మా బంధువులు కూడా కాదు, కానీ దేవుని పేరును మేము వచ్చాము కాబట్టి, క్రీస్తు పేరును మేము వచ్చినప్పుడు మీరు చూపిస్తున్న ప్రేమ, మేము మిమ్మల్ని ప్రేమించే విధానం, ఇవన్నీ కూడా మరచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఒకసారి ఆ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుదామండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు
దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అలాంటి నేను చేస్తున్న చిన్న పైన మీరు వాయిద్యాలు వాయించడం ఆయన మర్చిపోడు, మీరు ఆయన సేవకు సహకారంగా ఉండడం ఆయన మర్చిపోడు, మీరు ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టి ఆయన సన్నిలో కూర్చోవాలని ఆశ కలిగి వచ్చి కూర్చోవడం కూడా దేవునికి అది ఒక గొప్ప విషయమే. నిజంగానే ఈ దినాల్లో ఎన్నో పనులు ఉన్నాయి, అన్ని పక్కన పెట్టి మనం దేవుని సన్నిలో కూర్చోవడానికి ఇచ్చిన ఆ సమయం ఎంతో విలువైనది. హల్లెలూయా. ఈ సమయాన్ని ఎంతో మంది టీవీల దగ్గర గడుపుతారు, లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? అన్నిటికంటే ప్రభువా నీవే నాకు ఎక్కువ అని మన సమయాన్ని ఇచ్చి మనం దేవుడిని కనపరుస్తున్నాం. అలా ఇవ్వడం వల్ల దేవుడు చెప్తాడు, నీవు ఇచ్చిన సమయాన్ని ఆయన ఏమాత్రం ఉంచుకోలేదు, నీకు ఎక్కడ కూడా వెయిటింగ్ లేకుండా నీ పనులన్నీ సక్రమంగా జరిగిపోవడానికి దేవుడు సాయం చేస్తారు. హల్లెలూయా. మనం దేవుని సమయానికి ఇవ్వడానికి అది మనం లేట్ చేసిన హాస్పిటల్లో కానీ బస్ స్టాప్ లో కానీ ఇంకేయో విషయాల కోసం ఎంతసేపైనా వెయిటింగ్ చేస్తారు, ఎన్ని గంటలైనా వెయిట్ చేస్తారు. కానీ దేవుని సన్నిధిలో ఒక గంట, అరగంట, 2 గంటలు ఉండాలంటే ఎంతో పనులు ఆగిపోతాయి అన్నట్టుగా మన సాతాను ప్రేరేపణిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే దేవునికి సమయం ఇస్తామో వెయిటింగ్ లేకుండా మన పనులు సక్రమంగా జరగడం మనం చూస్తాం. హల్లెలూయా. ఇంకా ఎన్నో రోజుల తర్వాత జరగాల్సిన కార్యాలు కూడా ముందుగానే జరగడం మనం చూస్తాం. మా జీవితంలో మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాం. హల్లెలూయా. అక్కడ ఎంతో పెద్ద క్యూ ఉండాల్సిందే, కానీ మనం వెళ్ళేసరికి క్యూ ఉండదు. మనం వెళ్ళేలా దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎందు గురించి అంటే మన సమయం ఆయనకి ఇచ్చాం కాబట్టి మన విలువైన సమయాన్ని ఇంకా దేవుడు మన జీవితంలో చేయగలుగుతారు. దాని కింద వచనం కూడా చూస్తాం, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆ శక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించున్నాను. అంటే దేవుడు మీరు చూపించే ప్రేమను ఆయన మర్చిపోయేవాడు కాదంట. అయితే మనం ఏం చేయాలంట, ఇంతవరకు నేను చేశాను కాబట్టి ఇక నా విశ్వాసం చాలా అని అనుకోకూడదు. ఇన్ని సంవత్సరాలు నేను చేశాను కాబట్టి ఇక నాకు చాలని మన వృత్తిలో అనుకోకూడదంట. ఏలియా కూడా అలాగే అంటారు. ఏలియా చూడండి ఎంత గొప్ప ప్రవక్త అంటే 400 మంది బయలు ప్రవక్తలు అతనితో ఛాలెంజ్ చేస్తారు, మేము ఆకాశం అగ్నిని దింపుతామని చెప్తారు. సరే అని చెప్పి వాళ్ళు ఏలియా ఒకవైపు, ఈ యొక్క బయలు ప్రవక్తలందరూ ఒకవైపు ఉండి వారిద్దరు కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఒకవేళ మా దేవుడే అగ్నిని పంపిస్తే నువ్వు నీ దేవుడిని విడిచిపెట్టాలి, లేదా ఈ దేవుడే ఆకాశం పంపిస్తే నువ్వేం చెప్తే అది చేస్తావని. వీళ్ళు పొద్దునుండి సాయంత్రం వరకు ఎన్ని పూజలు చేసినా ఏ కార్యం కూడా జరగదు. కానీ చివరికి ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుండి అగ్నిని కుమ్మరించే ఆ యొక్క దహన బలి పశువుని ఏం చేస్తారంటే దహించి వేస్తారు. అప్పుడు దేవుడే గొప్ప దేవుడు అని తెలుసుకుని ఏలియాకి గొప్ప పేరు. అప్పుడు బయలు ప్రవక్తలు అందరినీ కూడా చంపేస్తారు, 400 మందిని. ఈ విషయం తెలిసిన యెజబెల్ ఏం చేస్తారంట, ఏలియా ఎక్కడున్నాడో పట్టుకోండి, అతను మనం బతకనివ్వకూడదు అని చెప్పగానే ఇంత గొప్ప ప్రార్థన పడిన ప్రవక్త కూడా భయపడి ఏం చేస్తారంట, బదరి వృక్ష కిందకి వెళ్ళిపోయి ఇక మరణాపేక్ష గలవాడే, ఇప్పుడు నాకు ఈ బ్రతికి ఇంకా నాకు వద్దు. అంత గొప్ప కార్యం చేసిన ప్రవక్త కూడా ఒక్కొక్కసారి చల్లారిపోయిన పరిస్థితి. ఇక నాకు వద్దు అంటే దేవుడు ఏం చెప్తారంట, నీ జీవితం ఇంతటితో ఆగిపోవడానికి నేను ఎన్నుకోలేదు. హల్లెలూయా. ఇంతటితో ఆగిపోవడానికి కాదు, నీ శక్తికి మించి ప్రయాణం ఉంది. హల్లెలూయా. మన శక్తికి మించి ప్రయాణాలు దేవుడు మన ద్వారా జరిగిస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఏలియా కూడా నాకు చాలు ప్రభువా, ఆకాశంలో అగ్నిని దింపాం కదా, ఇంక చాలు, ఇంక నా జీవితం సరిపెట్టుకుంటాను, నువ్వు తీసుకోమని అడుగుతాడు దేవుడిని. అయితే దేవుడు ఏం చేస్తారు, దూతను పంపించి ఆహారాన్ని ఇస్తారంట. హల్లెలూయా. ఈ దినాన్న ఈ వాక్యం అనే ఆహారం మన కోసమే. దేవుడు తన వాక్యాన్ని మనకి ఆహారం ఇచ్చి ఇంతటితో చాలు అని అనుకుంటున్నామే. మీ భక్తి కార్యాలన్నీ దేవుడు చూస్తాడు. ఇంతటితో చాలు కాదు, మీ శక్తికి మించిన ప్రయాణం మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. సిస్టర్ బ్రదర్ కూడా ఇంకా సమర్పణ కలిగి దేవుళ్ళు మనం ఎలా ఉండాలంట, నా శక్తికి మించి కార్యాలు చేయడానికి నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి ప్రభు అని అడిగితే ఆయన వల్లనే ఆత్మతో నింపే దేవుడు. చూడండి 11:11లో మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత. ఈ కార్యాలు చేయడానికి విశ్వాసం ఉండాలి, రెండవది ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే దేవుని కార్యాల్ని మనం చూడలేము, విశ్వాసం లేకపోతే దేవుని కార్యాల్ని మనం చేయలేము. వాగ్దానం స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకోవాలి. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. ఎన్ని సంవత్సరాలు వెయిటింగ్ చేశారు చెప్పండి? 25 సంవత్సరాలు. 75 సంవత్సరంలో పిలిస్తే 100 సంవత్సరం వరకు వేచి ఉన్నాడు, వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. వారు ఎలాగైతే నిరీక్షణ కలిగి ఉన్నారో మనము కూడా అలాంటి నిరీక్షణ కలిగి మనం కూడా ప్రయాణం చేయాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం. మీకు కలిగి ఉన్న నిరీక్షణ ఎప్పుడు పరిపూర్ణం అవుతుందో చెప్పండి? మనం పరలోక రాజ్యంలో అడుగు పెట్టినప్పుడు.
అప్పటి వరకు ఈ ప్రయాణం ఎప్పుడు కూడా ఆగిపోకూడదంట. ఎలా ఉండాలి? విశ్వాసంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. ఎక్కడ కూడా సొమ్మసిల్లిపోయేవారుగా ఉండకూడదు. ఒకవేళ నీవు బలహీనుడు అయితే వెంటనే దేవుని వాక్కు నీతో మాట్లాడుతుంది. ఏలియాని బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని, ఇప్పటి వరకు మీరు చూపిస్తున్న ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని. అంటే మనం ఈ లోకాన్ని విడిచేంత వరకు, దేవుడు మనల్ని ఆయన సన్నిధికి తీసుకెళ్లేంత వరకు కూడా ఈ యొక్క ఆసక్తి ఆగిపోకూడదని దేవుడు మీతో మాట్లాడుతున్నారు. అలాంటి అపేక్ష మీరు కలిగి ఉండాలని దేవుడి సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క మంచి కార్యాలు చేయాలని మీరు ఇంకా భవిష్యత్తులో చేయబోలేని కూడా నేను చేస్తాను ప్రభు అనే హృదయాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నా హృదయం సిద్ధంగా ఉంది ప్రభు, ఇది నీవు నాతో మాట్లాడవు, నన్ను బలపరచవు, నేను ఆగిపోను కానీ ఇంకా ఆసక్తితో నీ కార్యాలు చేస్తాను నీ హృదయంలో నిశ్చయించుకున్న ఆ నిర్ణయాన్ని దేవుడు చూసి నీకు ఫలాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యాలు దేవుడు మీ హృదయంలో ఫలింప చేయను గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్న అందరూ కూడా. ఏసయ్యా మీకే స్తోత్రం ప్రభు. ఇంతవరకు దేవాన్ని బిడ్డలతో మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా హృదయంలో ఫలింపు ఇచ్చేయండి, కృపద ఇచ్చేయండి. నేను ఎందరో ఇలా ఆశ కలిగి ఇంకా అనేక బిడ్డలు నేను ఈ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. నేను ప్రత్యేకించి శ్రీధర్ గారిని, తన భార్యని, బిడ్డలు కూడా దీవించండి, తల్లి గారిని కూడా దీవించండి. వారి యొక్క కుటుంబంలో నేను సమృద్ధిని అనుగ్రహించండి, వాక్య సమృద్ధిని తండ్రి అన్ని విధములుగా సమృద్ధితో నింపమని అడుగుతున్నాను. ఒబేదేదేశ గృహము దీవింపబడినట్లుగా ఈ గృహము దినదినము దీవింపబడడానికి సహాయం దయచేయండి. ఆయన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు హృదయము ఆయన గ్రహించాలి, ఈ గృహంలో దేవుడు ఉన్నాడని, ఆత్మకార్యాలు జరుగుతున్నాయని, ఇక్కడ దేవుని ఆత్మ సంచారం జరుగుతున్నదని, గొప్ప విడుదల కార్యాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ప్రభు నాయన నీ నామం హెచ్చింపబడాలి, నీ నామం కనపరచబడాలి. ఈ మహిమ కార్యాలు నాయన ప్రాంతం అంతా తండ్రి సువాసన వల్ల వెదజల్లుటకు కృప దయచేయండి. నీ వాక్యం వింటున్న ప్రతి హృదయం తెరవబడాలి, లూదియా హృదయం తెరవబడినట్లుగా తండ్రి ప్రతి హృదయంలో నీ కార్యం జరుగుటకు సహాన్ని దయచేయండి. ఆయన నీ సన్నిధిలో ఇదిగో ప్రత్యేకించి దేవా సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇంతవరకు చేసిన కార్యాలు కాదు ప్రభు, ఇంకా అధికమైన కార్యాలు, శక్తికి మించి కార్యాలు మేము చేయడానికి, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ చేయడానికి మీరే వారి హృదయాన్ని విశ్వాసంతో నింపండి, ఓర్పుతో నింపండి, నిరీక్షణతో నింపండి. దేవానైనా ఆసక్తితో ఈ కార్యాలు చేయడానికి సహాయం దయచే. ఏదో బ్రదర్ పిలిచారని రావడం కాదు ప్రభు, వారిగా నేను నీ సన్నిధికి వచ్చి ఉత్సాహంతో సంతోషంతో దేవుని కార్యాలు చేయడానికి, వారి సమయాన్ని ఇవ్వడానికి, వారి యొక్క తండ్రి నాయన ప్రతి ఒక్క పరిస్థితిని కూడా అనుకూలపరచుకోవడానికి మార్గాలను సరళం చేయండి. కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచి వేసి నడిపించమని మహిమ గ్రంథ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము పరమ తండ్రి.